సంక్షేమ పథకాలు పేదల ఇంటికి పంపడానికి వాలంటీర్ల వ్యవస్థని సృష్టించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎన్నికల ప్రచారంలో అండగా ఉండటానికి రాజీనామాలు చేస్తున్నామని మహిళా వాలంటీర్లు అరుణ మరియు విజయలక్ష్మి తెలిపారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో వాలంటీర్ల రాజీనామా పర్వం కొనసాగుతోంది. తాజాగా మండలంలోని చింతలపల్లి పంచాయతీకి చెందిన వాలంటీర్ అరుణ మరియు వాలంటీర్ విజయలక్ష్మి స్వచ్ఛందంగా రాజీనామా పత్రాలను మండల అభివృద్ధి అధికారి కొత్తపల్లి నరసింహారావుకు అందజేశారు. అంతకుముందు బొడ్డువానిపల్లి గ్రామ వాలంటీర్లు ముగ్గురు తమ రాజీనామా పత్రాలను ఎంపీడీఓకు అందజేశారు. ఈ సందర్భంగా మహిళా వాలంటీర్లు అరుణ విజయలక్ష్మి ఉదయం న్యూస్ తో మాట్లాడుతూ వృద్ధులకు, వికలాంగులకు పింఛన్లను ఇంటి వద్ద అందించడానికి 50 కుటుంబాలకు సంక్షేమ పథకాల గురించి ఎప్పటికప్పుడు వివరిస్తూ వారికి సంక్షేమ పథకాలు అందజేయడానికి వాలంటీర్ల వ్యవస్థను జగన్ సృష్టించాడని, మేమంతా కూడా వాలంటీర్లుగా 4 సంవత్సరాలుగా విశేష సేవ చేశామని, అవార్డులు కూడా అందుకున్నామని, కానీ ఇటీవల కాలంలో ప్రతిపక్షాలు వాలంటీర్ల వ్యవస్థపై నీచంగా మాట్లాడటం మనస్తాపానికి గురయ్యామని, ఎలాగైనా తిరిగి ముఖ్యమంత్రిగా జగన్ అన్నను గెలిపించుకోవాలంటే, ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలంటే వాలంటీర్ పదవి అడ్డుగా ఉంది కాబట్టి రాజీనామాలు చేసి వైసీపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మళ్లీ గెలిపించుకుంటామని ఈ సందర్భంగా వారు తెలిపారు. నా పేరు దార్ల అరుణ, మాది కృష్ణపల్లె. నేను గత 5 సంవత్సరాల నుంచి వాలంటరీగా పనిచేస్తున్నాను. మన జగన్మోహన్ రెడ్డి వచ్చిన నుంచి ప్రతి పేద కుటుంబాలకు వెళ్ళి మేము అన్ని పథకాలు అందించినాము. మేము చేసిన 5 ఏళ్లకు నాకు సేవా వజ్ర కూడా ఇచ్చారు. ఇప్పుడు ఈ యొక్క ప్రచార కార్యక్రమంలో నేను పాల్గొనాలని, ఎవరి ప్రోత్సాహం కాకుండా నా సొంతంగానే నేను రాజీనామా చేస్తున్నాను. వాలంటరీగా రాజీనామా చేసి నేను ప్రచారంలో పాల్గొని మళ్ళీ జగనన్నను గెలిపియాలని ప్రచారంలో పాల్గొంటున్నాను. నమస్కారము. జగనన్న మమ్మల్ని వాలంటీర్లుగా పెట్టుకుని 5 సంవత్సరాలు పేదలకు సేవ చేసేందుకు మమ్మల్ని పెట్టుకున్నందుకు ధన్యవాదాలు. మేము ఈ 5 ఏళ్ల నుంచి ప్రజలకు సేవ చేసినందుకల్లా మాకు సేవారత్న అవార్డు ఇచ్చినందుకు జగనన్నకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇప్పుడు మేము ప్రచారంలో పాల్గొనడానికి మాకు ఈ వాలంటరీగా కొద్దిగా ఇబ్బంది వస్తుంది కాబట్టి మేము స్వచ్ఛందంగా రాజీనామా చేసి జగనన్నను గెలిపించడంలో సహాయపడాలని కోరుకుంటూ రాజీనామా చేస్తున్నాము.